హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఈ రోజు అయితే వాలంటీర్స్ కి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. మరియు ఈ రోజు కేబినెట్ సమావేశంలో అయితే వాలంటీర్స్ కి సంబంధించి డిస్కస్ చేశారా లేదా, కొత్త వాలంటీర్స్ ని ఏ విధంగా నిర్ణయిస్తారు, మరియు రాజీనామా చేసిన వారికి సంగతి ఏంటి, ఇలా ప్రతి ఒక్కటైతే వాలంటీర్స్ కి సంబంధించి ఈ రోజు అయితే క్లారిఫై అయితే చేశారు. వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. అలాగే వీడియోని ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి వీడియో అనేది అయితే. ఇక వాలంటీర్ పై కీలక ప్రకటన అయితే చేసింది ప్రభుత్వం అనేది. ఏపీలో వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా తొలగిస్తారా అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవాళ కేబినెట్ భేటీలో అయితే ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. సో వాలంటీర్లు అనేది పక్కన పెట్టేసినట్టేనా అన్న ప్రశ్నకైతే మంత్రి పార్థసారథి గారు అయితే స్పందించారు. వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జూలై 1న అయితే పెన్షన్ పంపిణీ బాధ్యతలను మాత్రం సచివాలయ సిబ్బందికి అప్పగించామని అయితే ఆయన అయితే వెల్లడించారండి. అంటే ఈ యొక్క వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అనేది అయితే తొలగించలేదండి. మనకు అంటే రాజీనామా చేసిన వారిని ఏ విధంగా చేస్తారు, మరియు ఇప్పుడు ఉన్న వారిని ఎలా తక్కువ చేస్తారు, అంటే ఇప్పుడు మనకు వాలంటీర్ వ్యవస్థ అనేది 300 ఇళ్ళకి కలిపి ఒక వాలంటీర్ అని చెప్పారు కదా, మరి ఏ విధంగా చేస్తారు అన్న దానిపై ప్లాన్ అయితే ఉంది కాబట్టి, అంటే ఇంకా ప్లానింగ్ అయితే చేయలేదు కాబట్టి, ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో అయితే కూడా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చూసుకున్నట్టయితే జూలై నెల పెన్షన్కి సంబంధించి అయితే కూడా వాలంటీర్స్ అయితే ఇవ్వరని అయితే క్లారిటీగా అయితే చెప్పారండి పార్థసారథి గారు. ఇక సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ అయితే చేస్తారని అయితే చెప్పారండి. ఎన్నికల హామీ మేరకు 3000 నుంచి 4000 పెన్షన్లు పెంచి ఇస్తామని అయితే కూడా మంత్రి పార్థసారథి గారు అయితే తెలిపారు. మొత్తంగా 65.3 లక్షల పింఛన్దారులకు లబ్ధి చేకూరుతుందని అయితే చెప్పారు. సచివాలయ సిబ్బందులతో ఇంటింటికి పెన్షన్ అయితే నగదు అందజేస్తామని అయితే కూడా చెప్పారు. గత ప్రభుత్వం పెన్షన్కు ఏడాదికి 23,272.44 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం ఏకంగా 33,999.72 కోట్లు అయితే ఖర్చు చేయనుందని అయితే కూడా తెలిపారండి. అంటే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను అయితే రద్దు అయితే చేయట్లేదండి మనకు. ఎందుకంటే లాస్ట్ టైం మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నప్పుడు అయితే వాలంటీర్ వ్యవస్థ అనేది అయితే ఇవ్వలేదు కాబట్టి అదే విధంగానే వాలంటీర్స్ లేకుండానే సచివాలయ సిబ్బందులు అయితే కూడా పెన్షన్ అయితే ఇంటికే వచ్చి ఇస్తామని అయితే కూడా చెప్పడం జరిగిందండి. సో దాని తర్వాత మనకు అంటే జూలైలో అయితే ఈ యొక్క వాలంటీర్స్కి సంబంధించి క్లారిఫికేషన్ అనేది ఏ విధి విధానాలు అనేది తెలిపి వాలంటీర్స్కి రూల్స్ అనేది చెప్పడం కానీ, కొత్త పథకాలకు సంబంధించి అంటే దానికి సంబంధించిన అర్హతలు కానీ అనర్హతలు కానీ డాక్యుమెంట్స్ కానీ ఇలా ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి కదా, వాటికి ఆ యొక్క పథకాలకు సంబంధించి ఇలా డిస్కస్ చేసేకైతే లేట్ అవుతుంది అనేసి ఇప్పుడు మనకు ఇంకొక 6 రోజులు అయితే పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుందని మనకు ఎట్లనో మనకు లాస్ట్ 3 మంత్స్ నుంచి అయితే కూడా 3 మంత్స్ అయితే కూడా అంటే సచివాలయ సిబ్బందులే వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చారు కాబట్టి ఈ నెల కూడా అదేవిధంగా కొనసాగించాలని అయితే కూడా నిర్ణయించి ఆ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. మరి ఇంకా రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏంటి, కొత్త వారిని తీసుకుంటారా అనేది అయితే కూడా ఇంకా క్లారిఫికేషన్ అయితే రాలేదండి. ప్రస్తుతానికైతే వాలంటీర్ వ్యవస్థ అయితే రద్దు చేయలేదండి, యథావిధిగా అయితే ఉంటుంది. కాకపోతే జూలై నెల పెన్షన్కి సంబంధించి అయితే కూడా వాలంటీర్స్ అయితే ఇవ్వరని అయితే క్లారిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక నెక్స్ట్ మరి వేరే పథకాలకు సంబంధించి కూడా అమౌంట్ రిలీజ్ చేస్తారా లేదా అనే దానిపై క్లారిఫికేషన్ అయితే లేదు కాబట్టి, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది మనకు ఇంకా అందుబాటులో రావట్లేదు కాబట్టి మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి అంటే ఏమైనా పథకాలు అమలైనా కూడా మనకు ఆగస్టు నుంచి అమలయ్యే అవకాశం అయితే ఉందని అయితే పూర్తిగా అయితే తెలుస్తుందని. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. ఏపీలో వాలంటీర్స్కి సంబంధించి మరియు పెన్షన్కి సంబంధించి ఎవరు పంపిణీ చేస్తారనే దానిపై క్లారిటీ. మీకు వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఈ యొక్క వీడియో ద్వారా చాలామంది అయితే యూజ్ఫుల్ అయితే అవుతుంటారు కదా. సో వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు, మళ్ళీ పెన్షన్ ఏ విధంగా ఇస్తారని చాలామంది అయితే ఇబ్బంది పడుతుంటారు కదా. సో ఈ యొక్క వీడియో అనేది షేర్ చేస్తే మీకు అంటే మీ ద్వారా వీడియో అనేది ప్రతి ఒక్కరికైతే చేరుతుందండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అక్కడ నొక్కితే ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి నోటిఫికేషన్ మీకు ఎప్పటికప్పుడు అయితే కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే మీ వరకు అయితే నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి.